మనం కొన్ని టైమ్ అండ్ వర్క్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. సో మనం టైమ్ అండ్ వర్క్ మొత్తం ఒక ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేమంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. మీకు ప్రతి ఒక్క ప్రాబ్లం ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇస్తాం. పని ఈజ్ ఈక్వల్స్ టు సామర్థ్యము ఇంటూ కాలం. సో చూద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు ఏ ఒక పనిని 12 రోజులలో, బి అదే పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. వారిద్దరు కలిసి 3 రోజులు పని చేస్తే మొత్తం పనిలో ఎంత భాగం మిగిలింది, అంటే మిగిలిన పని ఎంత అని అడుగుతున్నాం 3 రోజులు చేసిన తర్వాత. సో మనం ఇక్కడ ప్రతి ఒక్క లెక్క ఎల్సిఎం మెథడ్లో వేస్తామండి. మనకి ఎల్సిఎం చేస్తే ఒకటి నంబర్ వస్తుంది, దాన్ని టోటల్ వర్క్ అనుకొని ప్రాబ్లమ్స్ చేస్తాం. చూద్దాం ఒకసారి. ఏ అనే వ్యక్తి 12 రోజులు, బి అనే వ్యక్తి 20 days. సో మనకి ఇక్కడ టోటల్ వర్క్ రావాలంటే ఎల్సిఎం చేయాలి. ఎంత అవుతుంది? వీటికి ఎల్సిఎం వేస్తే 60 అవుతుంది. సో ఈ 60ని మనం టోటల్ వర్క్ అనుకుంటాం, 60 యూనిట్స్. సో మనకు టైం ఉంది, వర్క్ ఉంది, ఎఫిషియన్సీ కావాలి ఇప్పుడు. సో ఏ కోఎఫిషియన్సీ ఏమవుతుంది అప్పుడు? 5 అవుతుంది, అంటే 12 5 60. బీది ఏమవుతుంది? 3 అవుతుంది, 23 60. సో ఇవి ఎఫిషియన్సీస్. ఇప్పుడు వచ్చినాయి. ఏమన్నాడు? ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 3 days, అంటే వాళ్ళు 3 రోజులు పని చేసారు. పని ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా అయింది ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ 5 + 3. ఎన్ని రోజులు పని చేసారు? 3 days ఈజ్ ఈక్వల్స్ టు 8 3 24. సో టోటల్ వర్క్ ఎంత? 60. 60 - 24 ఎంత అవుతుంది? 36 అవుతుంది. సో మిగిలిన పని 36. ఇది ఫ్రాక్షన్లో అడిగింది మనకు. సో 36/60, 12, 3 2 20, 4 3 4 5 3/5. ఫ్రాక్షన్ వచ్చేసి 3/5 పని మిగిలింది. సో ఇట్లా చేయాలి మనం. నెక్స్ట్, 12 మంది పురుషులు ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయగలరు. 3 రోజుల తర్వాత మరో 6 మంది చేరారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 12 men 9 daysలో వర్క్ చేస్తారు. సో మనకు టోటల్ వర్క్ కావాలి ఇప్పుడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? 12 × 9 ఈజ్ ఈక్వల్స్ టు 108 men days అవుతుంది. ఇది మ్యాన్ డేస్. ఇది వర్క్, టోటల్ వర్క్ 108. ఇప్పుడు ఏమన్నాడు? 3 రోజుల తర్వాత, అంటే ఫస్ట్ 3 రోజులు వాళ్ళు ఎంత పని చేసారో చూసుకుంటే 12 men ఇంటూ 3 days ఈజ్ ఈక్వల్స్ టు 36 men days వర్క్ చేసారు. 108లకించి 36 తీసేస్తే ఎంత అవుతుంది? 72 men days. ఇంతవరకు మిగిలింది. సో 3 days తర్వాత ఇంకో 6 వచ్చారు. ఫస్ట్ 12, తర్వాత 6 ఏమవుతుంది? 12 + ఈజ్ ఈక్వల్స్ టు 18 men. సో మిగిలిన పని 72 men days బై 18 men. ఇప్పుడు ఎంత వస్తుంది? 18 1 18 4 అంటే 4 days పడుతుంది మిగిలిన పనులు చేయడానికి. సో ఇట్లా చేసుకోవాలి. ఏం లేదు, టోటల్ వర్క్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పని చేసారో కనుక్కొని దాంట్లోకి ఏం తీసేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్, ఏ మరియు బి అనే 2 పైపులు ఒక ఓవర్ హెడ్ ట్యాంకుని వరుసగా 15 గంటలు 20 గంటల్లో నింపగలవు. రెండింటిని ఒకేసారి తెరిచారు. అయితే 4 గంటల తర్వాత ఏ పైపు మూసివేశారు. మిగిలిన ట్యాంక్ భాగాన్ని బి పైపు నింపడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇక్కడ ఏ 15 hours, బి 20 hours. ఇప్పుడు మనం టోటల్ వర్క్ కనుక్కోవాలి. 15కి 20కి ఎల్సిఎం వేస్తే మళ్ళీ 60 వస్తుంది. 60. వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 4, 15 4 60, 23 60. ఇవి ఎఫిషియన్సీస్.
సో మనకేమన్నాడు, 4 గంటల తర్వాత ఏ పైప్ మూసివేసింది. సో 4 గంటలలో అవి రెండు కలిపి ఎంత పని చేసిందో కనుక్కోవాలి. సో 4 + 3 × 4 = 7. 7 4 28. సో ఇంత వర్క్ ఫినిష్ చేసారు. సో టోటల్ వర్క్ లకించి దీన్ని తీసేయాలి. ఎంత అవుతుంది ఇప్పుడు? 32 వస్తుంది. ఇంత వరకు మిగిలింది. ఇప్పుడు ఏమన్నాడు, 4 గంటల తర్వాత ఏ పైపుని మూసివేశాడు అంటే ఓన్లీ బిఏ ఒక్కటే ఇంత పని చేయడానికి ఎంత టైం పడుతుందో అని అడిగింది. కాబట్టి టైం = మనకు టోటల్ పని బై ఎఫిషియన్సీ. 32 బై బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. 3 1 3 10 2 మిగిలింది అంటే 2/3. 10 2/3. ఇప్పుడు మనం దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చినప్పుడు ఇది 10 అవర్స్, 10 గంటల 2/3 ఫ్రాక్షన్ వచ్చింది. సో 2/3ని నిమిషాలలో కన్వర్ట్ చేసుకోవాలంటే 2/3 × 60 చేయాలి. 3 1 3 2 20. 22 40. సో ఇక్కడ ఆన్సర్ ఏమైతే అంటే 10 hours 40 minutes పడుతుంది. సో ఇది ఆన్సర్. బి ఒక్కటి మిగిలిన పనిని కంప్లీట్ చేయడానికి 10 hours 40 minutes పడుతుంది. నెక్స్ట్, ఏ మరియు బి యొక్క పనిని వరుసగా 12 రోజులలో 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏతో ప్రారంభించి వారు ఒకరోజు ఏ మరుసటి రోజు బి చొప్పున ప్రత్యామ్నాయంగా పని చేస్తే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఇక్కడ ఆల్టర్నేట్ డేస్ ఇస్తున్నారు పని. A and B can complete a work in 12 days and 18 days respectively if they work on alternate days starting with A. In how many days will work be completed? So ఒకసారి చూద్దాం. A అనే వ్యక్తి 12 days, B అనే వ్యక్తి 18 days. సో మనకు టోటల్ వర్క్ కావాలి. ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే సేమ్ అంతే, LCM 12 18 చేస్తే ఏమవుతుంది? 3 4 3 6 2 2 2 3. సో 3 2 6 6 6 36 36 అవుతుంది. సో ఇక్కడ టోటల్ వర్క్ = 36 యూనిట్స్. సో మనం ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్కుందాం. 12 3 18 2. ఇవి వీళ్ళ ఎఫిషియన్సీస్ అవుతాయి. సో ఇప్పుడు ఏమన్నాడు, వాళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వేస్తారు. అంటే మనం ఇక్కడ సైకిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ ఒక రోజు చేసిండు, బి నెక్స్ట్ రోజు చేసిండు. సో 2 days సైకిల్ తీసుకుందాం. 2 రోజులలో ఎంత పని చేయగలరని మనం తీసుకొని చేద్దాం ఒకసారి. ఏ యొక్క ఎఫిషియన్సీ 3 + 2. వీళ్ళు 2 రోజులలో 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. సో మనకు టోటల్ వర్క్ ఎంత? 36. అంటే ఒక్క సైకిల్లో 5 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. సో ఇట్లాంటి సైకిల్స్ ఎన్ని కావాలో చూద్దాం. 5 యూనిట్లు ఒక్కరోజు అంటే ఎంత? 5 × 7 వేస్తే 35 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. అంటే ఒక 7 సైకిల్స్లో 35 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. సో 7 సైకిల్స్ ఇంటూ ఒక్క సైకిల్కి 2 days కదా, అంటే 14 days. 14 daysలో 35 యూనిట్స్ కంప్లీట్ అయింది వర్క్. మిగిలింది ఎంత? ఇంకో యూనిట్ కదా, 36 35. అంటే 36 - 35 అంటే 1 యూనిట్ వరకు ఉంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ తోటి స్టార్ట్ చేసారు. సో మొత్తం 7 సైకిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి టర్న్ వస్తుంది? ఏ టర్న్ వస్తుంది. సో 1 యూనిట్ని కంప్లీట్ చేయడానికి ఏకి ఎంత టైం పడుతుంది అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. సో 1/3. ఇప్పుడు ఏమవుతుంది? 14 days 1/3 డేస్ పడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క సామర్థ్యం బి కంటే 3 రెట్లు ఎక్కువ. బి కంటే 40 రోజులు తక్కువ సమయంలో ఏ పనిని పూర్తి చేస్తారట. ఏ మరియు బి కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది. సో ఇక్కడ ఎఫిషియన్సీస్ వచ్చినాయి కాబట్టి ఎఫిషియన్సీ ఎప్పుడు ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పుడు పని చేయడానికి
టైం తక్కువ పడుతుంది. ఎఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు టైం ఎక్కువ పడుతుంది. సో ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరిగితే టైం తగ్గుతుంది, టైం పెరిగితే ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఇది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, ఏ యొక్క సామర్థ్యం బి కంటే 3 రెట్లు ఎక్కువ అన్నాడు. సో బిది 1 అనుకుంటే ఏది 3 అవుతుంది. ఇవి ఎఫిషియన్సీస్. సో టైం ఏమవుతుంది అప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా 1:3 అవుతుంది. సో ఈయన ఒక్క రోజు తీసుకుంటే ఈయనకు 3 రోజులు పడుతుంది. అట్లా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే ఏ బి కంటే 40 రోజులు తక్కువ సమయంలో పని పూర్తి చేస్తాడు. సో ఎఫిషియన్సీ డిఫరెన్స్ ఎంత, 2 parts ఈజ్ ఈక్వల్స్ టు 40 days. సో 1 part ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు 20 days అవుతుంది. ఇప్పుడు ఇండివిజువల్గా వీళ్ళు ఎంత ఒక్కొక్కళ్ళకి పని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో చూద్దాం. ఏ యొక్క టైం ఎంత 1 part ఇంటూ 20 ఎంత అవుతుంది 20 days. బిది ఏమవుతుంది 20 ఇంటూ 3 60 days. అంతే కదా. ఇప్పుడు బి అనేది ఎఫిషియన్సీ తక్కువ ఉంది, సో ఎక్కువ టైం పడుతుంది. బి అనే వ్యక్తిది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, సో తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. ఏమవుతుంది ఎల్సిఎం 20 ఇంటూ 60కి 60 అవుతుంది. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 3 వచ్చింది, బి యొక్క ఎఫిషియన్సీ 1 వచ్చింది. చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 1. సో ఇప్పుడు ఏమన్నాడు, ఏ మరియు బి కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. సో ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 60/4. 4 1 4 అంటే 15 days పడుతుంది వీళ్ళకి. ఏ మరియు బి కలిసి పనిని పూర్తి చేయడానికి 15 days పడుతుంది. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఎఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు టైం తక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడ్డప్పుడు ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి అనే 2 పైపులు ఒక ట్యాంకును వరుసగా 12 గంటలు 15 గంటలలో నింపగలవు. ఏ మరియు బిలతో పాటు సి అనే 3వ పైపుని తెరిచారు. సి ఒక ఖాళీ చేసే పైపు. 3 పైపులు కలిసి ట్యాంకును 10 గంటల్లో నింపుతాయి. సి పైపు ఒక్కటే పని చేస్తే పూర్తిగా నిండిన ట్యాంకును ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది. సో ఇక్కడ 2 పైపులు ఉన్నాయి. ఏ మరియు బిలతో పాటు సి కూడా ఓపెన్ చేసి పెట్టారు. సి ఒక ఖాళీ చేసే పైప్ అట. 3 పైపులు కలిసి 12 గంటల్లో నింపుతాయి. సో ఇక్కడ సిది నెగిటివ్లు ఉంటుంది ఎఫిషియన్సీ. సో ఒక్కసారి చూద్దాం. ఏ 12 గంటల్లో నింపుతుంది, బి 15 అవర్స్లో నింపుతుంది. ఏ బిలతో పాటు సి అనే 3వ పైపు కూడా తెరిచారు. ఇప్పుడు 3 పైపులు కలిసి ట్యాంకుని 10 గంటల్లో నింపుతున్నాడు. ఏ ప్లస్ బి మైనస్ సి ఇదెంత 10 hours. సో ఇప్పుడు మనం సిది మైనస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం టోటల్ వర్క్ చూద్దాం. ఎల్సిఎం వేయాల 12 15 10 ఎంత అవుతుంది 30 60 అవుతుంది. సో టోటల్ వర్క్ అనేది 60 units. సో ఒక్కసారి ఎఫిషియన్సీస్ చూద్దాం. 12 5ల బిది 4 అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సిది ఎంత అవుతుంది 6 అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సిది మైనస్ ఉంటుంది ఈజ్ ఈక్వల్స్ టు
6 కదా. ఏ ప్లస్ బి ఇది ఎంత? ఏ ప్లస్ బి 9. 9 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 6 కదా. 9 ఇటు పంపించుకుంటే ఏమవుతుంది? సి ఈజ్ ఈక్వల్స్ టు -3 అవుతుంది. అంటే సి ఎందుకు -3 అవుతుందంటే అది అవుట్లెట్ పైప్ కాబట్టి -3 అవుతుంది. సో ఒక్కసారి ప్రాబ్లం చూద్దాం. సి ఒక్కటే పనిని సి పైప్ ఒక్కటే పని చేస్తే పూర్తిగా నిండిన ట్యాంకును ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో టోటల్ వర్క్ ఎంత ఇక్కడ? 60 బై 3. 3 1 3 2 అంటే 20 అవర్స్ పడుతుంది. ఒక ఫుల్ ట్యాంక్ని సి ఒక్కటే ఖాళీ చేయడానికి 20 అవర్స్ టైం పడుతుంది. సో ఇక్కడ ఒక్కసారి చూసుకోండి మళ్ళీ. ఏ 12 గంటలలో పూర్తి చేస్తుండు, నింపుతుండు. బి 15 గంటలు. ఏ ప్లస్ బి ప్లస్ సి. సి లాస్ట్ వాల్యూస్ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ సి అనుకుందాం. సి ప్లస్ సి ఈ మూడు కలిపి 10 గంటల్లో నింపుతున్నాం. సో ఇప్పుడు మనం టోటల్ దీనికి ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ ఇంత వస్తుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత? 5 ప్లస్ 4 9. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి ఈజ్ ఈక్వల్స్ టు -3 వస్తుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ తీసేస్తుంది కదా ట్యాంకులకి నుంచి. సో అప్పుడు టోటల్ వర్క్ బై సి యొక్క ఎఫిషియన్సీ వేస్తే 20 అవర్స్ వస్తుంది. టైం ఎప్పుడు నెగిటివ్లు ఉండదు కాబట్టి మనం పాజిటివ్లో నేర్పుతాం. ఇది మైనస్ అనుకున్నా టైం నెగిటివ్లు ఉండదు కాబట్టి ఈ మైనస్ తీసేసి మనం చెప్తాం అంతే. 20 అవర్స్ పడుతుంది. నెక్స్ట్ ఏ ఒక పనిని 10 రోజులలో, బి అదే పనిని 15 రోజులలో పూర్తి చేయగలరు. సి సహాయంతో ఏ మరియు బి కలిసి ఆ పనిని 5 రోజులలో పూర్తి చేశారు. వారి మొత్తం 1500 ఆదాయం లభించింది వారికి. అయితే సి యొక్క వాటా ఎంత? సో ఒక్కసారి చూద్దాం. ఏ 10 డేస్ పడుతుంది, బికి 15 డేస్ పడుతుంది సి సాయంతో. సో అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు కలిసి 5 డేస్లోనే కంప్లీట్ చేశారు. ఏం లేదు, ఫస్ట్ మనకు రాగానే మనం ఫస్ట్ ఫామ్లో చెప్పుకున్నట్లు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. దాన్ని యూజ్ చేసుకొని మనం టోటల్ వర్క్, ఎఫిషియన్సీస్, టైం కనుక్కుంటే మనం ఏ లెక్కనైనా వేయగలుగుతాం. సో ఇప్పుడు మనకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం చేయాలి. 10 15 5 ఏమైతుంది? ఎల్సిఎం 30 అవుతుంది. 30 యూనిట్ టోటల్ వర్క్ ఇది. సో వీళ్ళ ఎఫిషియన్సీస్ చూద్దాం ఒకసారి. ఎఫిషియన్సీ ఏది 3 అవుతుంది, బిది 2 అవుతుంది, ఇది 5 6 36 అవుతుంది. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 6 కదా. ఏ ప్లస్ బి ఎంత? 5. 3 ప్లస్ 2 5. సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 5 ఇటు పంపించుకుంటే 1 అవుతుంది. సో సి యొక్క ఎఫిషియన్సీ 1 అంటే ఒక్క యూనిట్ ఒక రోజుకి వేస్తుండు, 1 యూనిట్ పర్ డే. సో వాళ్ళు పని చేస్తే వాళ్ళకు 1500 ఆదాయం వచ్చింది. సో వచ్చిన ఆదాయాన్ని ఎట్లా పంచుతామంటే మనం, వాళ్ళు ఒకటే పనిని కంప్లీట్ చేసారు, డిఫరెంట్ వర్క్ లేదు కాబట్టి అప్పుడు వచ్చిన డబ్బుల్ని వాళ్ళ ఎఫిషియన్సీ ఆధారంగా పంచుతాం. ఏమవుతుంది అప్పుడు? 3 ప్లస్ 2 ప్లస్ 1 వాళ్ళ ఎఫిషియన్సీ సిబి కదా. ఎంత అవుతుంది? 5 6. సో ఈ 6 భాగాలలో సి యొక్క వాటా ఎంత? 1. 1/6 ఇంటూ వచ్చిన అమౌంట్ 1500. 2 మూడుల 3 రెంట్ల 3 ఐదుల 2 ఒకట్ల 250. 250 రూపాయలు సికి ఇస్తాం. సో సి ఒక్క యూనిట్ కాబట్టి ఇంత ఇస్తాం. అదే మనను బి అడిగింది అనుకో 2 ఇంటూ 250. అదే ఏ అడిగింది అనుకో 3 ఇంటూ 250. అట్లా ఈ విధంగా ఇలాంటి లెక్కలు ఇట్లా చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం ఇంత పెద్దగా కూడా అవసరం లేదు. మనం జస్ట్ నోటి మీదనే వాళ్ళు ఎంత డైరెక్ట్ టోటల్ వర్క్ ఎఫిషియన్సీ అనుకోని తొందర వేసేసుకోవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి ఒక పనిని వరుసగా 15 రోజులు 10 రోజులలో పూర్తి చేయగలరు. వారు పనిని ప్రారంభించారు. అయితే పని పూర్తయ్యే 2 రోజుల ముందు బి పని నుండి వెళ్ళిపోయాడు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఈ బి అనే వ్యక్తి వెళ్ళిపోయిండు కాబట్టి ఎన్ని రోజుల ముందు? 2 రోజుల ముందు. సో ఈ 2 డేస్లో బి ఎంత చేస్తాడో వర్క్ని కనుక్కున్న తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది. దాన్ని టోటల్ వర్క్ యాడ్ చేసి వాళ్ళ ఎఫిషియన్సీస్ తోటి డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ పద్ధతిలో వేస్తే ఈజీ అవుతుంది. సో ఒక్కసారి చూద్దాం. ఏ అనే వ్యక్తి 15 డేస్లో, బి అనే వ్యక్తి 10 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో వాళ్ళ టోటల్ వర్క్ ఏమవుతుంది అప్పుడు? ఎల్సిఎం 15కి 10కి ఎల్సిఎం ఎంత? 30 యూనిట్స్. రెంట్ల 3ల. ఇవి వాళ్ళ ఎఫిషియన్సీస్ అవుతాయి. సో ఇప్పుడు మనకు బి 2 రోజుల ముందు వెళ్ళిపోయింది కాబట్టి బి 2 డేస్లో ఎంత వరకు వేస్తాడో చూద్దాం. బి యొక్క ఎఫిషియన్సీ 3 ఇంటూ 2 డేస్ కదా, ఇది కూడా 6 యూనిట్స్ ఆఫ్ వరకే ఇస్తారు 2 డేస్లో. సో దీనికి కలుపుదాం. ఎంత అవుతుంది అప్పుడు? 36 యూనిట్స్. ఈ 36 యూనిట్స్ని మనం వెళ్ళిపోలేడు, మొత్తం రోజులు పని చేసిందని ఊహించుకొని చేస్తున్నాం, ఎందుకంటే మనం ఇక్కడ కలిపినాం కాబట్టి. సో 36 బై వాళ్ళ ఎఫిషియన్సీస్ 3 + 2 = 5. 5 1 5 7 35, అంటే 12 డేస్ 1/5 డేస్ వస్తుంది. ఇది ఇట్లా చేస్తే మనకి ఈజీగా వస్తుంది ఆన్సర్. ఏం లేదు, 2 రోజుల ముందు వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోలేడు అంటే యాడ్ చేయాలి. ఆ 2 డేస్ వరకుని మనం యాడ్ చేసుకుంటే, ఇది బండ గుర్తిగా యాడ్ చేసుకొని డివైడ్ చేసుకుంటే వస్తుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, 10 మంది పురుషులు లేదా 15 మంది మహిళలు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 2 మంది పురుషులు మరియు 3 మంది మహిళలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇక్కడ ఆర్ ఇచ్చిండు, ఇక్కడ అండ్ ఇచ్చిండు. సో ఒక్కసారి చూద్దాం. 10 men = 15 women can do a piece of work in 6 days. సో ఒక్కసారి మనం దీనికి రేషియో చూసుకుంటే 5 2s 5 3s, అంటే 2 men = 3 women. ఇద్దరు మెన్ కలిసి చేసే పనిని 3 ఉమెన్ చేస్తారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో టార్గెటెడ్ మనకి ఏం అడిగిండు? 2 మెన్ 3 ఉమెన్, 2 men + 3 ఉమెన్. ఇక్కడ 3 ఉమెన్ = 2 men కదా, మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఏమవుతుంది? 2 men + 2 men = 4 men. 4 men కలిసి పనిని ఎన్ని డేస్లో చేయగలని అడుగుతున్నాడు. సో ఒక్కసారి మనం టోటల్ వర్క్ కనుక్కుందాం. సో 10 men or 15 women can do a piece of work in 6 days. సో మనకు 4 men గురించి లాస్ట్కి వచ్చింది కాబట్టి మనం మెన్లోనే తీసుకుందాం టోటల్ వర్క్. 10 men ఇంటూ 6 days కదా, ఏమవుతుంది? 60 men డేస్ వర్క్ అవుతుంది. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు మనకు ఏం అడిగిండు? 2 men + 3 women కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. అంటే ఇప్పుడు మనం ఈ 3 ఉమెన్ ప్లేస్లో 2 మెన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కాబట్టి 4 men వచ్చింది. సో టోటల్ వర్క్ బై 4 men = 4 1 4 15 డేస్ పడుతుంది. 2 men 3 ఉమెన్ కలిపి టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 15 డేస్ పడుతుంది. సో ఈ విధంగా మనం ఇట్లాంటి లెక్కలు చేయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ ఇక్కడ ఆర్ ఇచ్చిండా, తర్వాత అండ్ ఇచ్చిండా చూసుకొని లెక్క చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఒకటి షార్ట్ కట్ ఉంటుంది ఫార్ములా, ఒక్కసారి అది చూద్దాం.
ఫార్ములా ఏమంటే డేస్ ఈజ్ ఈక్వల్స్ టు బి బై ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి. అంటే మనకు టార్గెటెడ్ డేస్ ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడిగినప్పుడు ఈ డి అంటే మనకి ఇచ్చిన డేస్, క్వశ్చన్లో ఇచ్చిన డేస్, ఇది 6 డేస్. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏమవుతుంది అంటే ఎక్స్ మనకు 2 మెన్, ఎక్స్ అంటే ఇది టార్గెటెడ్ గ్రూప్. ఈ ఎక్స్ వై అనేది క్వశ్చన్లో అడిగిన మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కావచ్చు. ఎక్స్ అంటే మెన్, వై అంటే ఉమెన్, అట్లా. ఈ ఎక్స్ వై అనేది మన క్వశ్చన్లో అడిగింది, ఈ ఏబి అనేది మన క్వశ్చన్లో ఇచ్చింది. సో మనకు అక్కడ ఫస్ట్ చేసినప్పుడు 15 డేస్ వచ్చింది. ఒక్కసారి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు 6 బై ఎక్స్ అంటే మనకు అడిగింది ఎంత, 2 ఉమెన్ 3 కదా, 2 బై 10 ప్లస్ 3 ఉమెన్ 3 బై 15. సో దీన్ని ఒక్కసారి సాల్వ్ చేద్దాం మనం. 6 బై 2 1 జా 2 5 జా 3 1 జా 3 5 జా. సో 1 బై 5 ప్లస్ 1 బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 6 బై 2 బై 5 అవుతుంది. ఇప్పుడు 6 బై 2 బై 5ని పంపించుకుంటే 5 బై 2 అవుతుంది. 2 1 జా 2 3 జా 5 3 15. సో 15 డేస్ వచ్చింది. సో సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు క్వశ్చన్ వస్తుంది. ఒక్కసారి ఫార్ములా రాస్తా చూడండి మళ్ళీ ఒకసారి నీట్గా. డేస్, మనకు అడిగిన డేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన డేట్, ఎన్ని డేస్ ఇచ్చారు, డి బై టార్గెటెడ్ గ్రూప్ ఎక్స్ వై అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి. ఈ ఎక్స్ వై అనేది మనకు అడిగింది, క్వశ్చన్లో అడిగిన గ్రూప్, టార్గెటెడ్ గ్రూప్, ఈ ఏబి అనేది మన క్వశ్చన్లో ఇచ్చిన గ్రూప్. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్, రోజుకు 8 గంటల చొప్పున పనిచేసే 15 మంది పురుషులు ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. రోజుకు 6 గంటల చొప్పున పనిచేసే 20 మంది పురుషులు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది, m1 ఇంటూ h1 ఇంటూ d1 బై w1 ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్రెడీ మనం ఈ ఫార్ములా గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. ప్రతి ఒక్క ఫార్ములాని ఒక్కసారి చూడండి. అది m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ ఇంటూ h2 ఇంటూ d2 బై w2. సో m1 అంటే 15 మెన్, h1 అంటే 8, d1 అంటే 20 డేస్. సో w1 అంటే వర్క్. హౌ మెనీ డేస్ విల్ 20 మెన్ 6 hours a day కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సో వర్క్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. వర్క్ డిఫరెంట్ ఉన్నప్పుడు m1 ఇంటూ వర్క్ సేమ్ ఉన్నప్పుడు m1 ఇంటూ h1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ h2 ఇంటూ d2. సో ఇది ఫార్ములా యూజ్ చేయాలి. సేమ్ వర్క్ w1 ఈజ్ ఈక్వల్స్ టు w2 అయినప్పుడు. ఈ క్వశ్చన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఒక్కసారి చూడండి, మనం ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలా, ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలా అనేది దాంట్లో డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 15 ఇంటూ 8 ఇంటూ 20, 15 మెన్ 8 అవర్స్ పనిచేసి 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. సో 20 మెన్ ఇంటూ 6 అవర్స్ ఇంటూ d2 మనకు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడిగారు కాబట్టి 20 క్యాన్సల్, 3 2 3 5. సో
D2 is equals to 5 into 8 by ఇటు మిగిలింది 2. 2 1 2 4 is equals to 5 4 20 days. 20 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రెండు యూజ్ చేయాలి, ఈ రెండు ఫార్ములా. వర్క్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఇది, వర్క్ సేమ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా. సింపుల్. నెక్స్ట్, ఏ మరియు బి కలిసి ఒక పనిని 12 రోజులు, బి మరియు సి కలిసి 15 రోజులు, సి మరియు ఏ కలిసి 20 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? సో ఏ ప్లస్ బి 12 days, బి ప్లస్ సి 15 days, సి ప్లస్ ఏ 20 days. సో మనకు టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం 12, 15, 20 చేస్తే ఎంత వస్తుంది? 60. డైరెక్ట్ ఎల్సిఎం మనకు ప్రాక్టీస్ చేస్తే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వేసేయచ్చు. సో ఒక్కసారి 12 5ల 15 4ల 23ల. సో ఇవి వాళ్ళ ఎఫిషియన్సీస్. సో మనకేం అడిగిండు? ఈ 5 అనేది ఏ ప్లస్ బి, ఈ 4 అనేది బి ప్లస్ సి, ఈ 3 అనేది సి ప్లస్ ఏ. సో ఇవన్నిట్లని మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ. ఇలా చూసుకుంటే అన్ని 2 సార్లు ఉన్నాయి, A2 B2 C2. సో 2 A ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 9 9 10 11 12. ఈ 2 పంపించుకుంటే 2 1 2 6. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. సో మనకు ఏం అడిగిండు? ఏ ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో మనం బి ప్లస్ సిని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎంత? బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఏ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఈ 4 ఇటు పంపించుకుంటే ఎంత అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. ఈ ఏ ఒక్కడే ఈ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? ఫార్ములా ఏంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 60 యూనిట్స్. 60 బై ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. 2 1 30. 30 డేస్లో కంప్లీట్ చేయగలడు ఏ ఒక్కడే పనిని. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఇట్లా చేయాలి. నెక్స్ట్, ఏ యొక్క సామర్థ్యం బి కంటే 50% ఎక్కువ. బి ఒక్కడే ఒక పనిని పూర్తి చేయడానికి 30 రోజులు పడుతుంది. ఏ మరియు బి కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చేసినాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దెన్ బి అంటే ఏ అనే వ్యక్తి బి కంటే 50% ఎక్కువ. సో మనం ఇప్పుడు 50% ఎక్కువ కాబట్టి మనము ఎగ్జాంపుల్గా బిది ఎఫిషియన్సీ 2 అనుకుందాం. సో 2లో 50% ఎంత? 2లో 50% 1 కదా. సో 50% ఎక్కువ కాబట్టి ఇది 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో వీళ్ళ ఎఫిషియన్సీ 3:2. ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. సో ఇది 2 అయితే ఇది 3 అవుతుంది. ఇప్పుడు ఏం అడిగిందో చూద్దాం. ఇఫ్ బి alone take 30 days to complete a piece of work, in how many days will A, B together finish the work? సో ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. ఇప్పుడు బి alone 30 days అంటుండు. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 into 30. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? అప్పుడు 60 యూనిట్స్ అవుతుంది. మనకి ఇప్పుడు
ఇది ఓన్లీ బి గురించే ఇచ్చిండు కాబట్టి మనం బి తోటి టోటల్ వర్క్ను కనుక్కుంటున్నాం. సో ఈ 60 యూనిట్ వర్క్ని ఏ ప్లస్ బి టుగెదర్ ఎన్ని రోజులలో ఫినిష్ చేయగలరు? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే మనకు టైం వస్తుంది కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 = 5. 5 ఒకట్ల 5 12 అంటే 12 డేస్ పడుతుంది ఇద్దరికి. ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 డేస్ పడుతుంది. ఇక్కడ మన బి గురించి ఇచ్చిండు కాబట్టి బిని యూజ్ చేసుకొని మనం టోటల్ వర్క్ కనుక్కున్నాం. సో బిని యూజ్ చేసుకొని టోటల్ వర్క్ కనుక్కొని వాళ్ళ ఎఫిషియన్సీని కలిపి, ఎందుకంటే ఇద్దరిది అడిగిండ్రు టుగెదర్, సో చేస్తే మనకు 12 డేస్ వస్తుంది. నెక్స్ట్, ఏ ఒక పనిని 8 రోజులలో, బి అదే పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. సి సహాయంతో వారు మొత్తం పనిని 4 రోజుల్లో పూర్తి చేశారు. ఆ పనికి మొత్తం 1800 ఆదాయం లభించింది. బి యొక్క వాటా ఎంత? సో ఒకసారి చూద్దాం. ఏ 8 డేస్లో కంప్లీట్ చేస్తారట. బి 12 డేస్లో కంప్లీట్ చేస్తుంది. With the help of C, they finished the entire work in 4 days. With the help of C, A plus B plus C, 4 days. సో మనం వీటికి ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది? 8, 12, 4, 4 1 4 2 4 3 సో 3 2 6 24, ఎల్సిఎం 24 అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత? 24 యూనిట్స్. ఇలా ఎఫిషియన్సీస్ ఏమైతే అప్పుడు 8 3 12 6 4 24. సో మనకి ఇక్కడ ఏం అడిగిండు? ఆ పనిని మొత్తం 1800 ఆదాయం లభించింది. బి యొక్క వాటా ఎంత? సో ఇప్పుడు మనకి సి యొక్క ఎఫిషియన్సీ ఎంతనో అనుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి = ఇంత కదా, 6. సో ఏ ప్లస్ బిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి వస్తుంది. ఏ ప్లస్ బి ఎంత? 5. 5 + c = 6. ఇప్పుడు సి ఏమవుతుంది? 6 - 5 = 1 యూనిట్. సో సి యొక్క ఎఫిషియన్సీ 1 యూనిట్ కాబట్టి మనం ఎఫిషియన్సీ ఆధారంగానే, ఎందుకంటే సేమ్ వర్క్ చేసారు కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ ఆధారంగానే మనం ఈ డబ్బులు అనేది వంచుతాం. అప్పుడు ఏమవుతుంది? ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2, సి యొక్క ఎఫిషియన్సీ 1, మొత్తం ఏమవుతుంది? 6 అవుతుంది. సో ఇలా సి యొక్క వాటా అడిగిండు కాబట్టి, బి యొక్క వాటా అడిగిండు కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. 2/6 × 1800. 6 1 6 3 300 = 600. ఇది ఇట్లా చేయాలి. నెక్స్ట్, ఏ మరియు బి ఒక పనిని వరుసగా 20 రోజులలో మరియు 30 రోజులలో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి పనిని ప్రారంభించారు. అయితే 5 రోజుల తర్వాత ఏ పని నుండి వెళ్ళిపోయాడు. మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఎట్లా అంటే, A and B can complete a piece of work 20 days and 30 days respectively. Both start working together, but after 5 days, A leave the work. In how many days, in how many total days will work be completed? సో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఏ ఎన్ని రోజులు అయ్యాడు? 20 days. బి 30 days. టోటల్ వర్క్ ఏమవుతుంది? ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 20కి 30కి 60 అవుతుంది. 60 యూనిట్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఎఫిషియన్సీస్ ఏమవుతాయి అప్పుడు? ఏ 3 అవుతుంది, బిది 2 అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు? బోత్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 5 days.
ఏ లీవ్ ద వర్క్. సో ఆ 5 days ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేసిండ్రో చూద్దాం. 3 + 2 × 5, 5 5ల 25, 25 యూనిట్ల వరకు కంప్లీట్ అయింది 5 daysలో. సో టోటల్ వర్క్లకించి ఈ 25 తీసేస్తే మనకు 35 యూనిట్స్ వస్తుంది. ఇది మిగిలిన వర్క్ని ఏ వెళ్ళిపోయిన తర్వాత బి ఒక్కడే వేసిండు. సో ఈ బి ఒక్కడే ఎన్ని రోజులలో చేయగలడు? 35/బి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. 2 1 2 1 2, 2 7 14, 1/2. సో మిగిలిన పనిని ఇన్ని రోజులు ప్లస్ ఫస్ట్ 5 days పని వర్క్ చేసిండుగా. సో 5 + బి ఒక్కడే చేసిన పని ఎంత? 17, 1/2. ఏమవుతుంది అప్పుడు? 22 1/2 days అవుతుంది. ఇన్ని రోజులు పడుతుంది ఈ మొత్తం పనిని కంప్లీట్ చేయడానికి. సో ఇట్లా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి అనే రెండు పైపులు ఒక ట్యాంకుని వరుసగా 12 నిమిషాలు 16 నిమిషాల్లో నింపగలవు. రెండింటిని ఒకేసారి తెరిచారు. కొంత సమయం తర్వాత బి పైపుని మూసివేశారు. ట్యాంకు మొత్తం 9 నిమిషాల్లో పూర్తిగా నిండింది. బి పైపుని ఎన్ని నిమిషాల తర్వాత మూసివేశారు? సో ఒకసారి చూద్దాం. ఏ 12 minutes, బి 16 minutesలో పూర్తిగా ట్యాంకుని నింపుతాయి. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ కావాలి. సో ఎల్సిఎం వేద్దాం. 12 16 4 3 4 4 12 12 48. సో ఎల్సిఎం 48 యూనిట్స్. టోటల్ వర్క్ 48 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు ఎఫిషియన్సీ తీసుకుంటే 12 16 సో ఇవి వీళ్ళ ఎఫిషియన్సీ. సో మనకేమన్నాడు? ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ బి ఈస్ క్లోజ్డ్ దెన్ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ కంప్లీట్లీ ఇన్ 9 minutes. సో ఇప్పుడు మనం ఏమనుకుందాం? బి అనేది కొన్ని నిమిషాల తర్వాత క్లోజ్ చేసిండు. క్లోజ్ చేయలే అనుకుందాం. ఈ 9 నిమిషాలలో ఇవి రెండు కలిపి ఎంత పని చేస్తాయి చూద్దాం. 4 + 3 × 9 minutes కదా, ఈజ్ ఈక్వల్స్ టు 7. 7 9s 63. సో వర్క్ ఇంత అయితే ఇంత ఎక్కువ అంటే బి క్లోజ్ అయింది కాబట్టి మనకి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? 63 48ని తీసేద్దాం. ఎంత వస్తుంది అప్పుడు మనకు? తీసేస్తే 5 15 యూనిట్స్ అనేది ఎక్కువ జరిగింది వర్క్. ఈ వర్క్ ఎక్కువ ఎందుకు వచ్చింది? బి వేసిందని మనం క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి మనకి ఎక్కువ వచ్చింది. సో ఈ 15 యూనిట్ వర్క్ని బి ఎన్ని రోజులలో ఎదురో చూద్దాం. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. 3 1 3 5. సో ఈ 5 minutes వర్క్ అనేది ఎక్కువ జరిగింది. సో మనము ఈ 9 minutesలకించి ఈ 5 minutes తీసేస్తే 4 minutes వస్తుంది. సో బి ఏం చేసిండు? 4 minutes తర్వాత ఆ పైపుని మూసివేశారు. సో ఇది ఆన్సర్, 4 minutes. దీన్ని ఇంకో రకంగా కూడా వేయచ్చు. ఒకసారి చూద్దాం. A12 B16 అంటే మనకు వచ్చినట్లు 48, 12 3 12 4 ఇది 3 ఎఫిషియన్సీస్ ఇవి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ఏ అనే పైపు 9 నిమిషాలు మొత్తం పని చేసింది. సో ఏ యొక్క వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు రెండు కలిపి 9 నిమిషాలలో నిండిందిగా. సో బి క్లోజ్ అయింది కానీ ఏ క్లోజ్ కాలేదుగా. ఏ అనేది 9 నిమిషాలు వర్క్ చేసింది. సో
ఏ అనే పైపు 9 నిమిషాలల్లో ఎంత ఫిల్ చేస్తావో చూద్దాం. 4 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు 36. ఈ 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఓన్లీ ఏ వేసింది 9 నిమిషాలల్లో. సో మిగిలిన వర్క్ ఎంతనే చూద్దాం. 48 మైనస్ 36 ఏమవుతుంది? 8 6 పోతే 2, 4 3 పోతే 1. ఈ 12 యూనిట్స్ వర్క్ అనేది ఓన్లీ బి మాత్రమే వేసింది. సో ఆ 12 యూనిట్స్ వర్క్ని బి ఎన్ని నిమిషాలు వేసిందో చూద్దాం. 12/3 3 1 3 4. సో 4 మినిట్స్, ఓన్లీ 4 మినిట్స్ బి వర్క్ వేసింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఎన్ని నిమిషాలల్లో బి క్లోజ్ చేసిరంటే 4 మినిట్స్. సారీ, 4 మినిట్స్ తర్వాత బి అనే పైప్ని క్లోజ్ చేశారు. సో మనకు ఎట్లా అర్థమైతే అట్లా చేయాలి. డిఫరెంట్ టైప్గా వేయచ్చు ఒక్కొక్క ప్రాబ్లమ్ని. సో మనకి ఏ విధంగా మనము ఆ మూమెంట్లో ఎగ్జామ్ టైంలో ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేయాలి. కాకపోతే గుర్తుపెట్టుకోవాలి ఎట్లా చేయాలో, అర్థం కావాలి ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, 3 men can complete a piece of work in 6 days. 5 women can complete the same work in 8 days. And 10 children can complete it in 12 days. If one man, one woman, and one children work together, in how many days will work be completed? So, here 3 men, 6 days, 5 women, 8 days, 10 children, 12 days. ఒకసారి ఎల్సిఎం చూద్దాం. 8, 12, 3 2s, 3 3s, 3 4s, 2 1s, 2 4s, 2 2s, 2 2s, 2 1s. 3 రెంట్ల 6, 6 రెంట్ల 12, 12 రెంట్ల 24. సో 24 యూనిట్స్ అనేది టోటల్ వర్క్. 6 6 4 24, 8 3 12 రెంట్ల. ఇవి వీళ్ళ ఎఫిషియన్సీస్. సో మనకి ఏం అడిగిండు? 1 ఉమెన్, 1 మ్యాన్ అండ్ 1 చిల్డ్రన్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలరు అని అడిగిండు. సో ఇప్పుడు మన ఇలా ఒక్కొక్కళ్ళ ఎఫిషియన్సీ, ఎందుకంటే మనకు ఒక్క మ్యాన్ అడిగిండు, ఒక్కో మెన్ అడిగింది, ఒక్క చిల్డ్రన్ అడిగింది అంటే ఒక్కొక్కళ్ళ ఎఫిషియన్సీ చూద్దాం. అంటే ఇది 4/3 అవుతుంది. ఎవరిది? మెన్ది. ప్లస్ 5/3, అది సారీ 3/5 ప్లస్ 2/10. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 2 1s, 2 5s, ఎల్సిఎం వేస్తే 15 వస్తుంది. 15 కాబట్టి 5, 5 4 20, 15 ప్లస్ 9/15 ప్లస్ 3/15 ఎంత అవుతుంది? 29, 30, 31, 32, 32/15. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ. సో 24/32 ఇంటూ 15 కదా, పైకి వెళ్తే 6 4 సారీ 2 1s, 2 2s, 2 1s, 2 6s, 4 3 4 4, 45/4, 4 11 1/4. సో 11/11 ఇంటూ 11 ఫ్రాక్షన్ 1/4 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ మరియు బి అనే రెండు పైపులు ఒక ట్యాంకును వరుసగా 12 గంటలు 15 గంటల్లో నింపగలవు. ఏ పైపును మొదట తెరిచి తర్వాత బి పైపును ఒక్కో గంట చొప్పున ప్రత్యామ్నాయంగా తెరిస్తే ట్యాంకు పూర్తిగా నిండడానికి మొత్తం ఎన్ని గంటలు పడుతుంది? రెండు పైపులు two pipes A and B can fill the tanks in 12, 15 hours respectively. If both pipes are opened on alternate hour starting with A. సో ఒక్కసారి చూద్దాం. A 12 days, B 15 days. ఎల్సిఎం ఏమవుతుంది? 12, 15, 30, 60. సో మనకు 60 యూనిట్స్ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 60 యూనిట్స్. ఇప్పుడు ఎఫిషియన్సీస్ ఏమవుతాయి? 12 ఐదుల 4. ఇవి ఎఫిషియన్సీస్. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు క్వశ్చన్లో, ఒక పైపు గంటకు ఒకసారి ఒకటే పైప్ ఆన్ చేస్తారు. సో ఆల్టర్నేట్ ఫస్ట్ ఏ తోటి స్టార్ట్ చేస్తే ఏ ఒక గంట నడుస్తుంది, తర్వాత బి ఒక గంట నడుస్తుంది, తర్వాత మళ్ళా ఏ వస్తుంది. సో ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం సైకిల్స్లో తీసుకోవాలి. అంటే 2 అవర్స్కి ఇవి రెండు కలిపి ఎంత పని చేయగలవు అనే సైకిల్స్ తీసుకొని చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో ఒక 2 గంటలల్లో ఏ ప్లస్ బి ఎంత వర్క్ చేయగలదంటే 5 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ 2 గంటలలో చేస్తుంది 2 అవర్స్. సో ఇట్లాంటి సైకిల్స్ ఎన్ని కావాలి మనకు? 2 గంటలకు 9 చేస్తే 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని కావాలంటే ఎన్నిసార్లు పోతుంది? 9 6ల 54. 54 యూనిట్స్ 6 సైకిల్స్ 6 సైకిల్స్ అయితే మనకు ఇంత వర్క్ కంప్లీట్ అవుతుంది. మిగిలిన వర్క్ ఎంత? 6 యూనిట్స్. సో ఈ యూనిట్స్ని 6 సైకిల్స్ అయిపోయినాయి. 6 సైకిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎవరు స్టార్ట్ అవుతుంది? ఏ. ఏ అనే వ్యక్తి గంటకు ఎంత? 5 యూనిట్ల వరకే ఇస్తుంది. సో నెక్స్ట్ గంట ఏ పని చేసింది అనుకుందాం. సో మిగిలింది 6 - 1 5 = 1 యూనిట్. ఈ మిగిలిన 1 యూనిట్ని నెక్స్ట్ బి వేస్తాడు. ఎంత బి కోఎఫిషియన్సీ? 4, అంటే 1/4. సో ఇది నెక్స్ట్ ఇంత ఇది 1 అవర్లో ఇంత చేస్తాడు కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? 6 సైకిల్స్, ఒక్క సైకిల్కి ఎన్ని గంటలు? 2 గంటలు. సో 6 × 2 = 12 అవర్స్ ప్లస్ నెక్స్ట్ ఏ పని చేస్తే 5 యూనిట్లు చేసిండు ప్లస్ 1 అవర్ ప్లస్ బి ఎంత? 1/4 4th అవర్. సో మొత్తం ఎంత అయింది? 12, 13, 13 అవర్స్ 1/4. ఈ 1/4ని మనం మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60. 4 గంటల 15 నిమిషాలు మినిట్స్. 13 అవర్స్ 15 మినిట్స్లో ఆ ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఆల్టర్నేటివ్గా మనం పైప్స్ని ఓపెన్ చేస్తే. సో ఆల్టర్నేటివ్ అన్నప్పుడు ఈ విధంగా వేయాలి. పైప్సే కాకుండా ఇద్దరు వ్యక్తులు కూడా ఆల్టర్నేటివ్ డేస్లో పనిచేసిందంటే ఇట్లా మనం చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 12 men can complete a piece of work in 18 days. 6 days after they started working, 4 more men joined them. How many days did it take to finish the remaining work? ఇక్కడ ఏమన్నాడంటే 12 మంది పురుషులు ఒక పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. వారు పని ప్రారంభించిన 6 రోజుల తర్వాత మరో 4 మంది పురుషులు వారితో చేరారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టింది? సో ఒక్కసారి మనం చూస్తే 12 men, ఎన్ని డేస్? 18 days నువ్వు కంప్లీట్ చేయగలరు. సో ఇక్కడ టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 12 × 18 =
ఎంత అవుతుంది? 2 8 16, 2 1 2 3, 8 1 6, 11, 216. 216 మెన్ డేస్ అవుతుంది. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు మనకి ఏమడిగిండు, 6 రోజుల తర్వాత మరో 4 మంది పురుషులు వారితో చేరారు. సో మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టింది? సో 6 days. వీళ్ళు 6 రోజులు ఎంత పని చేశారంటే 12 into 6 ఎంత అవుతుంది? 12 6 72. సో ఈ 216 నుంచి 72 తీసేస్తే మనకు మిగిలిన పని వస్తుంది. 216 72. 4 11 నుంచి 7 పోతే 4 1 ఈక్వల్స్ టు 144 మెన్ డేస్ వర్క్ అనేది మనకు మిగిలింది. ఇప్పుడు ఏమన్నాడు, 4 మెన్ తర్వాత ఇంకా 4 కలిసారు. ఫస్ట్ 12 ప్లస్ 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఈ 16 మంది ఈ మిగిలిన పనిని ఎన్ని రోజులలో చేయగలరు? 144/16. 2 7ల 2 8ల 2 8ల 2 4ల 2 3ల 6, 2 6ల 12, 4 1ల 4 9ల మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడానికి 9 days పడుతుంది. సో ఈ విధంగా చేయాలి. ఎగ్జామ్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా చేయగలరు. ఇంత పెద్ద లెంత్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ టకటక వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.